బాలరాజు గారు, ఖచ్చితంగా ఫార్మసిస్ట్ లేకుండా మెడికల్ షాపులు అయితే నడపకూడదు. కానీ ఎలాంటి అనుభవం లేని వ్యక్తులు డబ్బులు ఉన్నాయి కదా అని షాపు పెట్టడం, ఒక ఫార్మసిస్ట్ సర్టిఫికేట్ని అద్దెకి తీసుకోవడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇంతకుముందు సంజయ్ రెడ్డి గారు కూడా చెప్పారు, చాలామంది చనిపోయిన ఘటనలో చాలా ఉదాహరణలు కూడా చూపించారు. కానీ ఇలాంటి వాటిపై చర్యలు ఎందుకు తీసుకోవట్లేదంటారు? నిజంగా అలాంటి ఫార్మసిటీ సర్టిఫికేట్లని ఎందుకు రద్దు చేయట్లేదంటారు? ఎస్ విజయ్ గారు, మీకు ఒక విషయం చెప్పాలంటే, ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందంటే, ఇలా ఒక బి ఫార్మసీ, ఎం ఫార్మసీ, పిహెచ్డి చేయాలంటే ఎంతో ఖర్చు కూడుకున్నటువంటి బి ఫార్మసీ, ఎం ఫార్మసీ, పిహెచ్డి, ఒక్క నిమిషం సార్ డిస్టర్బెన్స్. బి ఫార్మసీ, పిహెచ్డి చేయాలంటే ఖర్చుతో కూడుకున్నటువంటి పని. అలాంటిది అలా ఒక ఎంబీబీఎస్ ఈక్వల్ టు ఒక ఎంబీబీఎస్ కి ఉన్న సబ్జెక్టులు ఏవైతే ఉన్నాయో అన్ని ఫార్మసీకి ఉంటాయి. 40 సబ్జెక్టులు అవపోసన బట్టి అలా బయటకు వస్తే అతని సర్టిఫికేట్ కిరాయికి తీసుకొని, ఒక మనం బయట తరచూ చూస్తుంటాం, ఒక కిరాణా షాప్ పెట్టాలంటే ఏ లైసెన్స్ అవసరం లేదు. ఒక కిరాణా షాప్ పెట్టుకొని ఆ కిరాణా షాప్ తరహాల ఒక లైసెన్స్ ఏదైతే మా పీసీఐ సర్టిఫికేట్ ఉందో ఆ పీసీఐ సర్టిఫికేట్ రెంట్కి తీసుకొని ఒక కిరాణా షాప్ లా వాళ్ళు నిత్యావసర సరుకులు ఏవైతే ఉన్నాయో సరుకులు వేసుకొని డైరెక్ట్ దీన్ని కూడా అదే రకంగా ట్రైన్ క్రియేట్ చేశారు సార్ కొంతమంది దళారులు. చాలా చోట్ల అటు మెడికల్ షాపులు ఇటు కిరాణా షాపులు రెండింటిని కూడా నడుపుతున్న సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. ఎస్ సార్, నేను మొన్న మన సికింద్రాబాద్ లో నేను ఒక మెడికల్ షాప్ వెళ్తే నేను బ్రదర్ని అడిగాను, ఇది క్వాలిఫికేషన్ ఏంది బ్రదర్ అంటే 7th క్లాస్ ఫెయిల్ అట. 7th క్లాస్ ఫెయిల్ అయిన అతను నువ్వు ఎట్లా చేస్తున్నావు అంటే, ఏముంటది అన్న, ఒక 3 నెలలు నేను ట్రైనింగ్ నేర్చుకున్నాను, ట్రైనింగ్ తీసుకుని నేను డైరెక్ట్ షాప్ లో కూర్చొని పెట్టారు, A to Z మాకు యాప్ ఇచ్చారు, యాప్ ప్రకారం మేము ఇస్తాం తప్పితే అని చెప్తుండు. అంటే నాకు అనిపించింది, అరే ఎక్కడికి పోతున్నాం, మనం ఏం చేస్తున్నాం, మన ఫార్మసీ చట్టాలు ఎక్కడ పోయినాయి, ఈ వ్యవస్థ ఏం నడుస్తుంది, ఇవాళ అపశుభం తెలియని పేద ప్రజలు ఇలా ఈ వికటించి ఒక మెడిసిన్ ఇంకో మెడిసిన్ ఇవ్వడం వల్ల ఇలా ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయంటే అన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంది సార్. దీని వల్ల మెయిన్ ఎండ్ ఆఫ్ ద డే ఇలా నాకు చాలా సంతోషం అనిపించిన విషయం ఏంటంటే, ఇలా ట్రెండింగ్ న్యూస్ దాదాపు మన ఫార్మసీ గ్రూప్ లో ఒక 460 గ్రూపులు ఉంటాయి సార్. మన స్వతంత్ర టీవీ చేసిన స్టింగ్ ఆపరేషన్ ఆధారంగా ఇలా చాలా మంది కూడా సొసైటీలో ఒక మంచి అవేర్నెస్ వచ్చింది సార్ విజయ్ గారు. అదే విధంగా మొన్న ఈ మన ఏదైతే ఉన్నదో కొంతమంది మన బాలాపూర్ దగ్గర ఫార్మసిస్ట్ లేడని చెప్పేసి ఒక క్వశ్చన్ చేసిన మనోళ్ళు అతను భౌతిక దాడి చేశారు. భౌతిక దాడి చేసి ఆ రాత్రి ఇమ్మీడియట్లీ మాట్లాడి కాల్ చేసి లైన్ లో తీసుకొని డ్రగ్ ఇన్స్పెక్టర్ తోటి మాట్లాడి ఇది కాదని చెప్పేసి అక్కడ పోలీస్ స్టేషన్ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఏ ఫార్మసిస్ట్ కు దాడి జరిగినా, ఏ ఫార్మసిస్ట్ల మీద అన్యాయం జరిగినా ఎక్కడంటే అక్కడ సార్ 24/7 అందుబాటులో ఉంటున్నాం. ఎందుకు అంటే ఇలా మనం కాపాడుకోలేకపోతే మనం ఏదైతే ఉందో అల్టిమేట్ నష్టపోయేది మనమే. కాబట్టి ఈ రకంగా ఎవరైతే ఈ దళారులు ఉన్నారో కొంతమంది ఒక నేమ్ వేసుకురు, కొన్ని అసోసియేషన్ అని పెట్టుకొని వాళ్ళు అంతా మొత్తం ఈ ఒక సిండికేట్ వ్యవస్థ మారి కిరాయికి సర్టిఫికేట్ తీసుకొని మొత్తం విచ్చలవిడిగా దందా చేస్తారు. వాస్తవానికి అక్కడ ఉన్న మన సంజయ్ రెడ్డి గారు కూడా తెలుసు, ఎందుకనంటే పాపం ఆయన కూడా ఒక 3-4 నెలలు విస్తృతంగా రైడింగ్ చేసిండు, ఇదే ఫార్మసిస్ట్ లేదని చెప్పేసి విస్తృతం చేస్తే కూడా ఆయన కూడా దించే పరిస్థితి అయింది, అతన్ని కూడా దించేశారు పాపం. దురదృష్టశాత్. అంటే ఇలా ఎవరు క్వశ్చన్ చేస్తే ప్రశ్నించే గొంతుల మీద వీళ్ళు కూడా ఈ ప్రజారోగ్యంలో భాగంగా మనం చేయాలని ఉద్దేశం చేస్తే ఈ రకంగా దాడులు భయభ్రాంతులకు గురి చేస్తారు. అయినా ఏ దాడులకు భయపడలే, ఏ భయాందోళనకు గురి కాలే. ఎండ్ ఆఫ్ ద డే ఇలా ప్రజారోగ్యం బాగుండాలంటే, ప్రజలు బాగుండాలంటే ఫార్మసిస్టులచే మందుల విక్రయం ఆరోగ్యానికి మంచిది. ఎవరైతే ఉన్నారో ఈ చైన్ ఫార్మసీలో సార్ ఈ రోజు అపోలో మిడ్ ప్లేస్ లో 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఇలా 7వ తరగతి 10వ తరగతి విద్యార్థులను ఇలా వాళ్ళకు ఇప్పుడు చూడండి సార్, అక్కడ మన ఏరియాలో మన అదే బంజారా హిల్స్ నుంచి అక్కడ మూలుకొని పెడితే అపోలో ఫార్మసీలో ఒక సర్టిఫికేట్ ఒకరిది ఉంటుంది, అందులో పనిచేసేటోళ్ళు ఒకరు ఉంటారు. అపోలో మెడ్ ప్లేస్ ఇప్పుడు ఉన్న చైన్ ఫార్మసీలు ఏ చైన్ ఫార్మసీ చూసుకున్నాను కూడా రెగ్యులర్ గా ఫార్మసిస్ట్ అనే వ్యక్తి ఉండరు. వాళ్ళు కేవలం 20,000-25,000 రూపాయలు వాళ్ళు తీసుకొని ఆ సర్టిఫికేట్ నడిపించుకుంటా చేస్తారు. ఈ విషయం డ్రగ్ ఇన్స్పెక్టర్లకు కూడా తెలుసు, కానీ డ్రగ్ ఇన్స్పెక్టర్లు కూడా నిమ్మకు నీరెత్తినట్టు చాలా చేస్తున్నారు. ఎందుకనంటే వాళ్ళు ప్రజారోగ్యంలో ఇలా ఎగ్జాంపుల్ సార్, మన ఫ్యామిలీ నుంచి మనోళ్ళే హెల్త్ బాగాలేక వెళ్తారు, వెళ్ళి ఒక మెడిసిన్ అడుగుతా మన ఫ్యామిలీనే వేరే మెడిసిన్ ఇచ్చారు అనుకో, ఎండ్ ఆఫ్ ద డే అందరికి కూడా ఇలా పోలీస్ డిపార్ట్మెంటే కానీ మన పొలిటికల్ లో కానీ ఎవరికైనా అందరి ఫ్యామిలీలో కూడా ఇష్యూస్ ఉంటాయి. ఇష్యూస్ వల్ల మనం మెడికల్ షాప్ పోతే అక్కడ ఫార్మసిస్ట్ మందులు ఇస్తే ఏం కాదు, వేరే అతను మందులు ఇస్తే ఎండ్ ఆఫ్ ద డే ఇలా సిస్టమ్ అదైపోతుంది కదా సార్.
కానీ బాలరాజు గారు నిజానికి మనం ఎవరైనా సరే తలనొప్పి వచ్చిందో జ్వరం వచ్చిందో ఒళ్ళు నొప్పులు వచ్చాయో వెంటనే వెళ్ళి మెడికల్ షాప్కి వెళ్ళి ఒక ట్యాబ్లెట్ తెచ్చేసుకుంటాం. ఇంతకుముందు సంజయ్ రెడ్డి గారు కూడా ఒక మాట చెప్పారు, నిజంగా పేషెంట్ హిస్టరీ అయితే తెలియదు వాళ్ళకి, వాడికి షుగర్ ఉందా, బీపీ ఉందా, లేదా ఇంకా కిడ్నీస్ ప్రాబ్లం ఉందా, ఏ ప్రాబ్లం ఉందంటే ఒక అవగాహన ఉండదు. కానీ అలా కట్ చేసి ఇలా ఇచ్చేస్తారు వాళ్ళు. దానివల్ల రోజులు ఇబ్బంది పడే పరిస్థితి లేదంటారా? ఎస్ సార్, ఖచ్చితంగా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటది. చాలా రకాలు ఈ 3 నెలల్లోనే దాదాపు 150 మంది చనిపోయారు సార్. 150 మంది అంత రికార్డు, నా దగ్గర రికార్డు కూడా 150 మంది చనిపోయారు. వైద్యం వికటించి ఈ నానా రకాలుగా ఇప్పుడు సారు మన సంజయ్ రెడ్డి గారు చూపించినట్టు కూడా అందులో కాకుండా మన దగ్గర కూడా డేటా ఉంది. 150 మంది చనిపోయారు ఈ 3 నెలలనే. విత్ ఎవరైతే అర్హత లేని వాళ్ళు మందులు పంపిణీ చేయడం వల్ల 150 మంది చనిపోయారు. దీనికి బాధ్యులు ఎవరు, పూర్తి రెస్పాన్సిబిలిటీ ఎవరు? ఇలా గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా దామోదర్ రాజన్ చొరవ చూపాలి. ఎందుకనంటే ఇలా ఈ వ్యవస్థ వాస్తవానికి స్వతంత్ర టీవీ ఇంత పెద్ద స్టింగ్ ఆపరేషన్ చేసింది, అయినా కూడా ఇన్ని నిజాలు బయటికి వెళ్ళినా కూడా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. డ్రగ్ ఇన్స్పెక్టర్లు ఆన్ డ్యూటీలో ఉండాలి. వాళ్ళు ఏమన్నంటే కోర్టు కేసులు ఈ మధ్య ఎక్కువైపోతుంది. ఏ డ్రగ్ ఇన్స్పెక్టర్ కాల్ చేసినా కోర్టు కేసులు ఉన్నాండి అంటారు. మరి డ్యూటీ ఎవరు చేస్తారండి? ఆయల్ల కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ అప్పుడు మనం ఫైట్ చేస్తా 56 పోస్టులు వచ్చాయి. తర్వాత మొన్న ఫైట్ చేస్తే ఉన్న 16 మంది మొన్న రిక్రూట్ చేస్తారు. రిక్రూట్ అయిన వాళ్ళు కూడా అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం కాదు, అసలు ఇప్పటికి కూడా ఒక క్లారిటీ లేదు సార్. ఎవరు చూసినా రైడింగ్ జరుగుతుందని అంటే రైడింగ్ లేదు, ఏం లేదు. కాల్ చేస్తే కోర్టు కేసులు అంటారు. మరి మీతోటి కన్నా ఫోర్స్ పెంచండి. ముఖ్యమంత్రి గారు నిజానికి అసలు మెడికల్ బాలరాజు గారు, నిజానికి అసలు ఆ మెడికల్ షాపులు ఎలా ఉన్నాయి తెలంగాణ వ్యాప్తంగా, ఎంతమంది ఫార్మసిస్టులు ఉన్న విషయం చూస్తే కనుక ఇంతకుముందు లెక్క ప్రకారం మన సంజయ్ రెడ్డి గారు చెప్పిన దాని ప్రకారం 45,000 మెడికల్ షాపులు ఉంటాయని చెప్తున్నారు. కానీ అనాధికారికంగా 1,00,000 పైనే ఉన్నాయి ఇంకా అని చెప్తున్నారు. మరి ఫార్మసిస్టులు ఆ సంఖ్య ఆ విధంగా ఉందంటారా? అప్రాక్సిమేట్లీ 75,000 నుంచి 85,000 అయితే ఉన్నది సార్ మన అంచనా ప్రకారం. అయితే ఇందులో ఏంటంటే సార్, ఒకటి ఇక్కడ మెయిన్ డ్రగ్ ఇన్స్పెక్టర్ అనే వ్యక్తి ఎలా ఉండాలంటే ఆయన డ్యూటీ ఆయన కరెక్ట్ చేశారనుకో సార్, ఇలా ప్రజారోగ్యం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకనంటే ఇలా మనము మనకు ఏదన్నా హార్ట్ సర్జరీ కానీ ఎక్కడికైనా పోయినాం అనుకో హాస్పిటల్లో, మనకు ఒక మంచి సర్జన్ ఆపరేషన్ చేస్తాడు, సక్సెస్ఫుల్ హ్యాపీగా వస్తాం. అదే మనకు నాన్ ఫార్మసిస్టా గుర్తించాలి. ఫస్ట్ మనం మెడికల్ షాప్ పోయినప్పుడు ఆ రిజిస్టర్ ఏదైతే ఉన్నదో ఫీసీఐ నువ్వు ఫార్మసిస్టా కాదని ఫస్ట్ అడగాలి, క్వశ్చన్ చేయాలి. ఫార్మసిస్ట్ చేతనే మందులు తీసుకున్నావు అనుకో సేఫ్టీగా ఉంటది. వేరే అతను ఇచ్చాడు అనుకో మనకు రకరకాల ఇష్యూస్ వల్ల ఇలా కిడ్నీ లివర్ మీద కూడా ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉన్నాయి. అదే విధంగా మొన్న మీరు రీసెంట్ గా చూస్తూనే ఉన్నారు, ఎక్స్పైరీ మెడిసిన్ గురించి కూడా రోహిణి హాస్పిటల్ గురించి మన ఇంటర్వ్యూలో కూడా చెప్పాను. ఇప్పటి వరకు కూడా రోహిణి హాస్పిటల్ మీద యాక్షన్ తీసుకోలేదు సార్. మరి ఎందుకు? ఎవరి అడుగులతనికి ఈ రకంగా చేస్తున్నారు, ఎవరి ప్రలోభాలకి ఈ రకంగా చేస్తున్నారు. మెడికల్ ఎక్స్పైర్ అయిన మందులతోటి పేద ప్రజల రక్తం తాగుతున్నారు. ఎందుకని ఇలా రోహిణి హాస్పిటల్ వరంగల్ ఒకసారి చూడండి సార్ మీరు. ఎలాంటి పరిస్థితి అంటే ఎక్స్పైర్ అయిన మందులతోటి వీళ్ళకి ఏం పని, ఎక్స్పైర్ అయిన మందులు కూడా పంపిణీ చేయడం వల్ల ఇలా విచ్చలవిడిగా చనిపోతున్నారు ప్రజలు. కానీ మనం చూస్తున్నాం చాలా చోట్ల ఎక్స్పైరీ మందులను కూడా కొంతమంది దందాగా ఏర్పడి వాటి మీద కొత్త స్టిక్కర్స్ పెట్టిన సందర్భాలు కూడా మనం చూసాము. అవి మీడియాలో వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అవును, వాస్తవానికి సార్ విజయ్ గారు, ఈ రోజు మొత్తం ఏమైతుందంటే తెలంగాణ రాష్ట్రంలో మొన్న దిల్సుఖ్ నగర్ లో గానీ బాలానగర్ లో గానీ ఈ 3 నెలలనే ఈ బ్రాండ్లు మార్చి ఈ ఫేక్ దందా చేస్తున్న ముఠాను కూడా అరెస్ట్ చేసిరు. కానీ మనకు కనిపించని ఎన్నో ఉన్నాయి. నాకు సంబంధించి ఒక మిత్రుడు చెప్పాడు, దాన్నేమో ఒక 5 రేకులు వేసుకొని దాంట్లో పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ చేసినట్టు. అది ఎక్కడ అని దొరకలేదు. అది దొరికితే మాత్రం సార్ అది ఖచ్చితంగా నేను మీడియా కూడా చెప్తాను. అది విచ్చలవిడిగా మొత్తం ఫేక్ దందా చేస్తున్నారు చాలా మంది. ఎంత ఈ ఫేక్ మార్కెట్ వల్ల ఏమైపోతుందంటే అల్టిమేట్ గా నష్టపోయే పేద ప్రజలు. అదే విధంగా ఎవరైతే ఎమర్జెన్సీ ఉంటుంది సార్, ఒక ఐసీలో పేషెంట్ కి ఎమర్జెన్సీ ఉంటుంది. ఆ ఎమర్జెన్సీ టైంలో ఒక ఇంపార్టెంట్ మెడిసిన్ కావాలి, ఎక్స్పైర్ అయ్యే మెడిసిన్ లేకపోతే ఫేక్ మెడిసిన్ ఇచ్చారనుకో సార్, ఇమ్మీడియట్లీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో ప్రాణం పోతుంది. కాబట్టి ఈ వ్యవస్థ పోవాలంటే ఏదైతే ఈ ఫార్మసిస్టులకు ఉద్యోగం, అదే విధంగా ఫార్మసిస్ట్ చదువుకు గుర్తింపు గౌరవం రావాలి అని అంటే ఇలా మన ప్రక్షాళన అనేది చాలా అవసరం సార్. మార్పు అనేది చాలా అవసరం. అది మీలాంటి స్వతంత్ర టీవీ వల్ల ఏదైతే ఇప్పుడు మొత్తం వ్యవస్థలు మూసుకోపోయినా సార్, 4th ఎస్టేట్ అనేది ఒక ఉంటుంటా సార్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా క్వశ్చన్ చేసే పబ్లిక్ అన్ని మూసుకున్నా ఇలా 5th ఎస్టేట్ లెక్క స్వతంత్ర టీవీ మాకు, 4th ఎస్టేట్ లెక్క స్వతంత్ర టీవీ మాకు ఫార్మసిస్ట్ లెక్క అయితే కనిపించింది సార్. వాస్తవం నిజం చెప్తున్నాను, చాలా జెన్యున్ గా అంటే జెన్యున్ రిపోర్ట్ ఇచ్చింది. ఇలా చాలా మంది ఏంటంటే ఏదో
దాన్ని ఏమంటారు వాళ్ళ రేటింగ్ల కోసం, రివ్యూల కోసం, వాళ్ళ యొక్క ఆర్థిక లావాదేవీల కోసం ఇలా మీడియా ఛానల్ నడిపిస్తున్నారు. ఎంతో మంది కొమ్ము కాస్తున్నారు పొలిటికల్, కానీ ఏ కొమ్ము కాయకుండా నిరంతరంగా ప్రజల పక్షాన నిరంతరం ఛానల్ ఏదైతే ఉందంటే స్వతంత్ర టీవీ విజయ్ గారు, ఈ విషయంలో నేను మిమ్మల్ని హ్యాట్సాప్ చేస్తున్నాను. రైట్, థ్యాంక్ యూ.